మెసేజ్కు స్వాగతం. నా పేరు సిఎస్ రావు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని కంపెనీలను డిజిన్వెస్ట్మెంట్ చేస్తుంది, వాటాలను విక్రయిస్తుంది. మరికొన్ని కంపెనీలను 100% అమ్మకానికి కూడా పెట్టింది. యూపీఏ ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ ఎన్డీఏ ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. తాజాగా ఎయిర్ ఇండియాను 100% అమ్మడానికి సిద్ధమైంది. అశోక హోటల్స్ కూడా ఆ జాబితాలో చేరింది. 277 కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థలు ఉండగా వాటిల్లో దాదాపు 4 కేటగిరీలుగా వీటిని విభజించడం జరిగింది. ఒకటి మహారత్న కంపెనీలు, నవరత్న కంపెనీలు, మినీ నవరత్న కంపెనీలుగా 4 విభాగాలుగా చేసినప్పటికీ కూడా మహానవరత్న కంపెనీలు 5,000 కోట్లకు పైగా ఏడాదికి నెట్ ప్రాఫిట్ సంపాదిస్తున్నప్పటికీ వాటిల్లో ఉండేటువంటి వాటాలను అమ్మటానికి ఏమాత్రం కేంద్రం సందేహించడం లేదు. నవరత్న కంపెనీల్లో కూడా ఏడాదికి 1,000 కోట్ల పైన లాభాలను ఆర్జిస్తున్నటువంటి కంపెనీలు వాటిని కూడా డిజిన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇక నష్టాల్లో ఉండేటువంటి కంపెనీలని బహిరంగంగా వేలం వేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంది. మరికొన్ని కంపెనీలను కేల్కర్ కమిటీ సూచనల మేరకు మొత్తం పీపీపీ మోడ్లో ప్రైవేటీకరించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత జీడిపిలో దాదాపు 34% వరకు ప్రభుత్వ రంగ సంస్థల యొక్క వాటా ఉండేది, వాటి శాతం ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు 14% పడిపోయింది అంటున్నారు. సో నష్టాల బారిన పడుతున్నటువంటి కంపెనీలను వదిలించుకోవడం మినహా మరో మార్గం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. జీడిపిలో కూడా వాటి వాటా తగ్గిపోతున్నందువలన అమ్మడం మాత్రమే మార్గంగా కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అసలు ఈ క్రమంలో భారతదేశం ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించింది, ఇప్పుడు తెగనమ్మడానికి ఎందుకు సిద్ధమవుతుంది? జీడిపిలో దాని వాటా తగ్గినందువల్లనే అలాంటి ప్రయత్నం చేస్తుందా, లేదా ఈ పెట్టుబడుల్ని వేరే దగ్గర పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించడానికి ప్రయత్నం చేస్తుందా? ప్రత్యేకించి మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలని తెగనమ్మడానికి సిద్ధమవుతుందనే అంశాల మీద వాటి సెంటర్ స్టేజ్. సెంటర్ స్టైల్లో పాల్గొనడానికి ప్రస్తుతం కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అలాగే బాలరాజు గారు ఏఐటియుసి టిఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే శుభప్రద పాటిల్ టిఆర్ఎస్, అలాగే సన్యాసరావు గారు అనలిస్ట్ ఫ్యాప్సీ, అలాగే సామ్రాజ్యలక్ష్మి గారు ఎన్ఏఎంసిటీ ఫౌండర్, చైర్పర్సన్, సోషల్ వర్కర్, మరికొంతమంది గెస్టులు కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ కూడా. రాజలక్ష్మి గారు, ఒక సామాజిక కార్యకర్తగా ఏమనిపిస్తుంది ప్రభుత్వ విధానాలు, గత ప్రభుత్వ విధానాలు, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ విధానాలు చూశారు. ఆల్రెడీ ఎయిర్ ఇండియాని అమ్మకానికి పెట్టేశారు, అశోక హోటల్స్ కూడా 100% అమ్మకానికి పెట్టేశారు. మిగిలినటువంటి కంపెనీలు కూడా అమ్మడానికి సిద్ధం అవుతున్నారు. మిగిలినటువంటి వాటాలు అమ్ముకోవడానికి వెనకాట్లేదు. సో 71,000 టార్గెట్గా కూడా పెట్టుకున్నారు బడ్జెట్లో ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం. సో ఒక సామాజిక కార్యకర్తగా ఎటువైపు వెళ్తారు మీరు? ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతారా, లేదా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలంటారా? సార్, ఇప్పుడు మొదటిగా గవర్నమెంట్ని విమర్శించడం కాదు, ఈ గవర్నమెంట్ కానీ పాత గవర్నమెంట్ కానీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా సరే ఏది చేసినా ప్రజల కోసమనే చెప్తున్నారు. అంటే మేము ఇప్పుడు ఇది ప్రైవేటీకరణ చేసామంటే దాని మూలంగా లాభాలే ఉంటాయి కానీ నష్టం ఉండదు అన్నారు. దీంట్లో ఇది ప్రైవేటీకరణ చేయడం మూలంగా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది ప్రైవేటీకరణ చేయడం మూలంగా ఒక ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వడం మూలంగా ఇందాక సన్యాసరావు గారు చెప్పారు, యుఎస్లో మన ఇండియా వాళ్ళే వెళ్ళి జాబ్ చేస్తున్నారు. అక్కడ శాలరీస్ కంపేర్ చేసుకుంటే ఇక్కడికన్నా అక్కడ శాలరీస్ ఎక్కువ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వర్కింగ్ స్ట్రెస్ కన్నా అక్కడ ఎక్కువ ఉంటుంది ఒత్తిడి. వాడికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి 3 monthsలో కంప్లీట్ చేయమని చెప్తారు. 3 monthsలో వాడు కంప్లీట్ చేసి ఇవ్వాలి. చేయకపోతే ఉద్యోగులను తీసేస్తారు. అది కంపెనీకి రైట్ ఉంది. కానీ గవర్నమెంట్కి అట్లా లేదు కదా. గవర్నమెంట్ ఆర్డర్ వేస్తుంది, నాన్న నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, నీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాను, నువ్వు ఇది కంప్లీట్ చేయని. మనం టార్గెట్లు ఇవ్వరు గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ టార్గెట్లు ఇస్తే గవర్నమెంట్ ఇలా ఒత్తిడి చేస్తుంది అని చెప్పని సామాన్య ప్రజలే ముందు విమర్శించడం మొదలెడతారు. ఈ టార్గెట్లు ఉండడం మూలంగానే మేము చేయలేకపోతున్నాము, మమ్మల్ని ఇలా టార్గెట్లు పెట్టద్దంట. ప్రైవేట్ కంపెనీలు ఎందుకు అడగట్లేదు అంటే ఆయన అన్న మాటకి నేను చెప్తున్నాను, టాలెంట్ మన ఇండియా వాళ్ళకి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ కమాండ్ చేయకూడదు అనమాట, రిక్వెస్టింగ్ చేసుకోవాలి. అదే ప్రైవేట్ కంపెనీలు అనుకోండి కమాండ్ చేయొచ్చు, నువ్వు చేయాల్సిందే, చేస్తే నీ ఉద్యోగం పడుతుంది, లేకపోతే వెళ్ళిపో. గవర్నమెంట్ చేయగలిగిద్దా? అలా టార్గెట్ చేస్తే గవర్నమెంట్నే విమర్శించడం మొదలెడతారు. నువ్వెవడో మాకు టార్గెట్ పెట్టడానికి, నాకు నాలెడ్జ్ ఉంది చేస్తాను నాకు చేసినప్పుడు అంటారు. అది మన గవర్నమెంట్కి నేను ప్రైవేట్ సెక్టర్కి ఉన్నదండి. పాజిటివ్ థింగ్స్ ఏంటంటే
గవర్నమెంట్ ఇవ్వడం మూలంగా మంచిదే. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతసేపటికి 60 మనకు ఉంది కదండి, 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అనేది. సో అతను తెలివితేటలు అతను చదువుకున్న నాలెడ్జ్ వరకే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే న్యూ టెక్నాలజీ కొత్తగా కనిపెట్టాలి, కొత్తగా ఇంకేం కనిపెడితే మళ్ళీ ఇంకో కంపెనీ మనకు ఆఫర్ ఇస్తుంది, పెద్ద కంపెనీలో మనకు మంచి జీతం వచ్చేది. నేననేదండి గవర్నమెంట్ కూడా ఇలాగ ఆఫర్లు ఇచ్చింది అనుకోండి, నీ టెక్నాలజీని ఇప్పుడు మన టెక్నాలజీ అక్కడ అమ్ముకునే బదులు మన ఇండియాలోనే మనం అమ్ముకుంటే బెటర్ కదా. నువ్వు డబ్బుకు అమ్ముడుపోతున్నాడు. ఏ వ్యక్తి అయినా ఉద్యోగరీత్యా శాలరీ ఎక్కడ ఎక్కువ వస్తుందంటే అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? తనకున్న తెలివితేటల్ని తనకున్న మేధాశక్తిని అక్కడ యూటిలైజ్ చేయడం. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వడం మూలంగా ప్లస్ పాయింటే, కాదంటలేదు. ఆ ప్రైవేట్ సెక్టార్ అంటే అప్పుడు కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అవకాశాలు ఇస్తుంది, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది. అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ నుండి లాట్ ఆఫ్ పీపుల్ బయటకు వస్తున్నారు. బట్ దాంట్లో క్యాంపస్ సెలెక్షన్ చేసుకునేది వాళ్ళు ఆల్రెడీ టాలెంటెడ్ ఫెలోస్ని సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. ప్రైవేట్ సెక్టార్ ఏం చేస్తుంది, మంచి 100% ఉన్న వాళ్ళని, వీడితో నిజంగా తెలియగలవాడా కదా, వీడి కొత్త ప్రోడక్ట్ని వీడు ఇంట్రడ్యూస్ చేయగలడా లేదా అనే ఆలోచనతో ప్రైవేట్ సెక్టార్లు తీసేసుకుంటున్నారు. తర్వాత మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే గవర్నమెంట్ ఆలోచించాల్సింది. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చేయడం వల్ల ప్రైవేట్ సెక్టార్ టాలెంటెడ్ స్టూడెంట్స్నే తీసుకుంటుంది. ఇప్పుడు ఏదో 100కి 70 మార్కులు వచ్చినవాడిని 80 మార్కులు వాడిని అన్ఫిట్ అని వస్తుంది ప్రైవేట్ సెక్టార్, తీసుకోదు. ఎందుకంటే వాడు కంప్లీట్ డెవలప్ అవ్వాలి, ఇన్కమ్ రావాలి, కంపెనీకి ఇన్కమ్ వస్తేనే కదా శాలరీ ఇవ్వగలడు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ థింగ్, వాళ్ళు కొత్త ఐడియాస్ కొత్త టెక్నాలజీ ఉండడం వల్ల వాళ్ళు డెవలప్ అయిపోతూ ఉంటారు ప్రైవేట్ సెక్టార్లో. తర్వాత మన గవర్నమెంట్ కూడా ప్రాఫిట్ ఉన్న కంపెనీలు అమ్ముకోవాల్సిన అవసరం లేదండి. ప్రాఫిట్ వస్తుంది, ఇంకొంచెం వాళ్ళలో అందులో ఉన్న ఎంప్లాయీస్ని మెరుగుపరిచి ఇంకొంచెం వాళ్ళని షార్ప్ చేయగలిగితే ఇంకొంచెం ప్రాఫిట్లు తీసుకురాగలి. లాస్లో ఉన్న కంపెనీస్ని ప్రైవేట్ సెక్టార్ చేయడం మూలంగా, ఎందుకంటే ఆల్రెడీ నోటెడే కదా ప్రైవేట్ సెక్టార్ అంటే ఏంటి, పెద్ద నాలెడ్జ్డ్ పీపుల్ దాంట్లో ఉంటున్నారని, వాళ్ళకి అవకాశాలు, కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రిక్రూట్ చేసుకుంటుంది. కాబట్టి ప్రైవేట్ సెక్టార్కి లాస్లో ఉన్న కంపెనీస్ హ్యాండ్ ఓవర్ చేయండి, వాళ్ళు డెవలప్ చేసి చూపిస్తారు. వాళ్ళకి ఆ పవర్ ఉంది కదా, వాళ్ళు చెప్తున్నారు కదా మేము ఇంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాము, మా కంపెనీ ఇంత ప్రాఫిట్స్లో ఉందని. సో నష్టాలకు వెళ్ళదుగా ఏ కంపెనీ అయినా. మీరు లాస్లో ఉన్నాయి హ్యాండ్ ఓవర్ చేయండి, వాళ్ళు కూడా కొంచెం డెవలప్ చేసి మనకి చూపిస్తారు. అండ్ థర్డ్ పాయింట్, బయట దేశాల నుండి మనం అప్పులు తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఏదైనా సరే ఇయర్లీ ఇంత ఇంట్రెస్ట్ మనం కట్టాల్సి వస్తుంది. అదే ఈ ప్రైవేట్ సెక్టార్స్కి మనం ఇచ్చేసి దాని మీద వచ్చే ఇన్కమ్ రేషియో కూడా అండి, మనం ఉన్న షేర్స్, మన కంపెనీ షేర్స్, ఇప్పుడు మన గవర్నమెంట్ 100% షేర్స్ని అమ్మేస్తాను అంటున్నారు. అలా కాకుండా 51% మనం ఉంచుకున్నా పర్లేదు, 51 ఇచ్చి 49 అది ఇచ్చామనుకోండి, 49% డెవలప్ అవుతున్నా మనకి ఇన్కమ్ వస్తుంది. మన పక్క రాష్ట్రాల నుంచి అప్పులు తెచ్చుకోవాలి, పక్క దేశాల నుంచి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అంటే పాజిటివ్ థింగ్స్ ఇవి. నెగిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఎప్పుడైతే మనం అమ్మేస్తామో గవర్నమెంట్ మీద ఉన్న విలువ జనాల్లో తగ్గిపోతుంది. ఎందుకంటే నిర్ణయం తీసుకునేవాడు నువ్వు కాదు. ఇప్పుడు ఎవరికైతే షేర్ ఎక్కువ ఉందో అతను నిర్ణయం తీసుకుంటాడు, నువ్వు అట్లా కీలుబొమ్మలాగా ఉండాల్సి వచ్చేది. ఏ గవర్నమెంట్ అయినా సరే కీలుబొమ్మలాగా ఉండిపోవాల్సి వచ్చేది. ఎందుకు అలా అవకాశం ఇవ్వాలి? ఇంకా గవర్నమెంట్ని ఎన్నుకుంటున్న దేనికి ప్రజలు, ఈ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మనం ఎన్నుకోబట్టే, ఎంపీలు మనం ఎన్నుకోబట్టే సీఎం ఏర్పడుతున్నాడు. సీఎంని ఎన్నుకోవాలంటే ప్రజల సపోర్ట్ కావాలి కదా, వీళ్ళు వస్తేనే వీళ్ళు ఓటింగ్ ఆయన ఎన్నుకోబడతాడు. ప్రజల్లో ఒక నెగిటివ్నెస్ పోతుంది. ఏంటి ఇలా ప్రైవేట్ సెక్టార్ మంది 51 ఉంది అని అంటే కనుక ఓకే 51 మంది ఉంది కాబట్టి మనది ₹1 ఎక్కువ ఉంది, అడిగే రైట్ మనకు ఉంది. ఎప్పుడైతే నువ్వు అమ్మేస్తావో గవర్నమెంట్ మీద విలువ తగ్గిపోతుంది. సామాన్య ప్రజలు ఏమంటారు, ఎందుకు ఏ డెవలప్ చేసినా ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తాడు, అతను శాసిస్తే మన ఆచరణలోకి వస్తున్నాం. శాసనం అక్కడి నుంచి వస్తుంది. ఇంకా గవర్నమెంట్ ఉన్నా ఒకటే లేకపోయినట్టు. ఆ విషయంలో ఉద్దేశించి మనం మాట్లాడుకుంటే కనుక గవర్నమెంట్ ఉండాలి అని అనుకుంటే మన రేషియో ఉంచుకుని అమ్మాలి. పూర్తిగా అమ్మేస్తే నష్టపోతాం మన వాళ్ళ మీద డిపెండ్ అయిపోవాల్సి వచ్చింది. ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు రీసెంట్లీ జరిగినాయి చాలా. ఒక కంపెనీని నేను చేయడం కాదు, ఆ కంపెనీ ఏది చెప్తే అది వింటుంది గవర్నమెంట్. ఈ రోజున గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి అన్ని కొత్త సిస్టాలే. నోట్లు మార్పిడి అన్నారు, అయిపోయింది. ఇప్పుడు జిఎస్టీ అన్నారు, నూషానుకోటి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే సామాన్య మధ్యతరగతి వాడు, సామాన్య ప్రజలే దీనికి బలవుతున్నారు. కానీ ఎవడూ బలవటం. రాజకీయ నాయకుడికి వచ్చేస్తుంది, పెద్ద నాయకులకి వచ్చేస్తుంది. ప్రతిదీ మన రూపాయనే కదా వెళ్తుంది. మన రూపాయి వెళ్తుంది కాబట్టి అక్కడ ఏదైనా చేయగలుగుతున్నారు. ప్రజల్ని కూడా ఉద్దేశించి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించి మనం అమ్మడం కరెక్టా కాదా ఉంది కదండి. అందరూ చెప్పేది తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిసారి నేను చెప్తున్నాను, ఏంటి సామాన్య మధ్యతరగతి 100 కోట్లు ఉంటే కోటీశ్వరుడు వేసేది ఒక 10 కోట్లు ఉంటుందేమో. మరి నీకు అక్కడే రేషియో తెలుస్తుంది కదా.
ఓటింగ్ కూడా కోటీశ్వరులు ఎక్కువ ఉంటుందా, సామాన్య మధ్యతరగతులు ఎక్కువ ఉంటుందా? రూపాయి కష్టపడి మనం పోగేసుకుంటే ఆ రూపాయిని వీళ్ళు ఆ ట్యాక్స్లని అవని ఇవని ఈరోజు ఈ జిఎస్టీ అంటే ఈ జిఎస్టీ కానీ ఇది కానీ అన్ని ఈ విధంగా ప్రతిదీ జనాలు నష్టపోతూ ఉంటుంటే ప్రజల్లో నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత భావన వచ్చేస్తుంది. రైట్ నరేష్ గారు, సో విన్నారు అన్ని కోణాల నుంచి. సో మీరేమో ప్రైవేట్ వైపు వెళ్తూ ఉన్నారు, పరుగులు పెడుతూ ఉన్నారు, అసలు మొత్తం అమ్మడానికి కూడా సిద్ధపడుతున్నారు కంపెనీలు. ఎయిర్ ఇండియా ఆల్రెడీ అశోక్ హోటల్స్ 100% రిటైర్మెంట్ సిద్ధపడ్డారు. అలాగే కేల్కర్ కమిటీ అలాగే నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ప్రకారం డెఫినెట్గా ఈ ఇయర్లోనే 100 కంపెనీలను ప్రైవేటీకరించాలనేటువంటి ఒక టార్గెట్కి పెట్టుకున్నారు. పోర్టులు, రైల్వే స్టేషన్లు అవన్నీ కూడా పీపీపీ మోడ్కి ఇచ్చేసి మీరు చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేస్తే ఏం నష్టం జరుగుతుంది అనే అభిప్రాయం విన్నారు. ఇప్పుడే లక్ష్మి గారు చెప్పారు. మీ ప్రభుత్వం యొక్క ఇది ప్రజాసొమ్ము, ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల యొక్క ఆస్తిగా భావిస్తూ ఉంటారు. సో మీరు తీసుకెళ్లి ప్రభుత్వ విధానాలు మీరు డైరెక్ట్గా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే ప్రజల్లో, సమాజంలో ఒక అభద్రతా భావం ఏర్పడేటువంటి ఒక ప్రమాదం కూడా ఉంది. గ్లోబలైజేషన్, రెబలైజేషన్ వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆలోచించి విధానాలని కొద్దిగా అమలు చేయండి అనేటువంటి సూచన చేస్తున్నటువంటి క్రమంలో మీరు మళ్ళీ రీథింక్ చేసే అవకాశం ఉందా ప్రభుత్వ విధానాలు, లేదా మేము ఇలానే వెళ్తాము, మాకు ప్రజలు మెజారిటీ ఇస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మా విధానాలు బాగున్నాయని మీరు భావిస్తున్నారా? మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. వ్యవస్థ సంస్థ కంటే చిన్నదని చెప్పే ప్రయత్నం ఒకటి, ప్రభుత్వం కంటే కూడా సమర్థవంతమైన యాజమాన్యం ప్రైవేట్ రంగంలోనే ఉంటుందని చెప్పడం అనేది అయితే ఒకటి, అది ఎంతనో వాళ్ళు ఆలోచించుకోవాలి. రెండోది ఏంటంటే ప్రభుత్వం బిజినెస్ టు సర్వీస్ ది పీపుల్, నువ్వు ప్రాఫిట్ తీసుకోవడం బిజినెస్. దీంట్లో ఒక చిన్న లాజిక్ ఏం లేదు సార్. ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తుంది ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఎయిర్లైన్స్ గురించి చెప్తున్నాను. ఎయిర్లైన్స్ కొన్ని ప్రైవేట్ కంపెనీయే చిన్న కంపెనీలని దగ్గర తీసుకొని నా టికెట్ని మీరు ప్రమోట్ చేయండి, నా టికెట్ని ప్రమోట్ చేసేది మీ దాంట్లో నేను లాగిన్ అయితే 1500 రూపాయల టికెట్ని 1000 రూపాయలకే వస్తుంది. సో అక్కడ 500 రూపీస్ వాళ్ళ కన్సెషన్ వస్తుంది. ప్రజలు ఇప్పుడు ఎలా అంటే వెబ్సైట్ తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఆన్లైన్లో టికెట్లు బుకింగే జరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు చేసుకోవట్లేదు అంటే గవర్నమెంట్ ఏం ఆఫర్ ఇవ్వదు కదా. ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తుంది, ఈ రోజు ఆఫర్ ఇస్తుంది, ఆఫర్ చూసుకుంటాం కానీ తర్వాత దెబ్బతీస్తుంది అనేది ఏమో ఆలోచించరు. ఈ రోజు 1500 రూపాయల టికెట్ 1000 రూపాయలకు వస్తుంది, సో మనం కొనేసుకుందాం అంటారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఐడియా మంచిగా ఇచ్చింది, చేయాలి, సార్ నేను అంటే ఒక పబ్లిక్ పరంగా మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ ఏం చేస్తుందని ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడు ఉన్న మోడీ గారి ప్రభుత్వం అన్ని ఇన్స్టెంట్ డెసిషన్స్ ప్రజలకి, ఇదిగో నేను చేసిన ఇట్స్ ఆర్డర్. ఇప్పుడు గవర్నమెంట్ అంటే సొంత ఇల్లు లాంటిదండి. మన ఇల్లు ఏ ఒక్క స్తంభం గదిలో బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఏది ప్రజలను అడగట్లేదు, ఇది చెయ్యొచ్చా రైట్ ఆర్ రాంగ్ అనేది అడిగితే ప్రజల నుంచి ఒక ఆలోచన వస్తుంది. ఆల్రెడీ 5 సంవత్సరాల పాటు మీరు పరిపాలించమంటే కాదండి, ఒక ఇల్లు మనం రెంట్కి ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకోమన్నా, ఇల్లు ఖరాబ్ చేసి ఇచ్చామన్నా, ఇల్లు నీట్ గా చేసి నువ్వు ఇంకా ఇల్లు నీట్ గా పడతావని ఇస్తాం కానీ ఇల్లు మొత్తం నాశనం చేస్తామని ఇవ్వంగా. అట్లయితే మధ్యంతర ఎన్నికల్లో వస్తాయి సార్. ఇలా ఇల్లు పాడైపోతుంది అంటే ఇల్లు ఖాళీ చేయమని మనం అంటాం టెనెంట్ని. గవర్నమెంట్ అయితే మా బతులే అయితే నువ్వు వస్తే మన ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని చెప్తుంది. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో కొంతమేరకు ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇట్లాంటి నష్టాల్లో కూరుకుపోయిన దానికి, ఎందుకంటే అందరూ కూడా ప్రజలు కూడా మద్దతు ఇవ్వాల్సిందే, ప్రజల సొమ్మునే వాళ్ళు తీసుకుపోయి మళ్ళా లోటును భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి అట్లా నష్టాల కూరుకుపోయిన దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ లాభాల్లో వస్తున్నటువంటి దాంట్లో వాటాలు అమ్మడం, అది మెల్లమెల్లగా దాన్ని మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది ప్రభుత్వంలో. ఈరోజు గతంలో వాళ్ళు ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పింది, డిమానిటైజేషన్ అప్పుడు కావచ్చు, జిఎస్టీ గురించి కూడా ఇప్పుడు చెప్తుంది. డిమానిటైజేషన్ అప్పుడు చెప్పిన తర్వాత ఏమొచ్చింది, నల్లధనం ఎంత వచ్చింది, ఆలోచించుకోవాలని అవసరం ఉంది. ఒకటండి, అంటే బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా కొన్ని కంట్రీస్ ఏంటంటే ప్రైవేటీకరణ చేయడం వల్ల దానివల్ల డెవలప్మెంట్ అనేది కనిపించింది. సో దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అయితే ప్రైవేటీకరణ చేసేటప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్కి ఏవైతే కోర్ వాల్యూస్, ఏవైతే వాళ్ళ స్టాండర్డ్స్ కోర్ వాల్యూస్ అవి డైవర్ట్ కాకుండా ఆ ఏరియాలో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద గవర్నమెంట్ కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటూ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగితే ఇట్స్ నథింగ్ రాంగ్. అండ్ తద్వారా వచ్చే ప్రాఫిట్ సార్ చెప్పినట్టు కంట్రీ బిల్డింగ్ లో యూజ్ చేయడం అనేది ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ లాస్ లోకి వెళ్ళడం కన్నా కూడా దిస్ ఇస్ గుడ్. అందరూ మెజారిటీ ఆగమని చెప్తున్నారు, కొద్దిగా ఆలోచించమని చెప్తున్నారు మెజారిటీ.
ఓఎన్జీసీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా మనం ఏం పూర్తిగా అమ్మేయట్లేదు. డిస్ఇన్వెస్ట్మెంట్లో భాగంగా మనం అంటే పెట్టుబడులు పెడుతున్నాం. కజకిస్తాన్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో కూడా పెద్ద ఎత్తున పెట్టి అదొక బిజినెస్ పరంగా దాన్ని డెవలప్ చేస్తున్నాము. ఇంత సోదరుడు మాట్లాడుతూ మనం ఎరువుల కర్మాగారాలకు సంబంధించి 16,000 కోట్లు పెట్టాము. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నదో ఈరోజు అంటే అంత్యోదయ సిద్ధాంతము ఏదైతే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామో దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అంత్యోదయ అంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ అంటే చాలా పేద ప్రజలకు ఫలాలు అందాలి. అమ్మడమే మార్గం అనలేదు. ఆ సిద్ధాంతం మీద పనిచేస్తాం కాబట్టి ఈ దేశ పేద ప్రజల్ని అప్లిఫ్ట్ చేయడానికి ఏమేమి సంస్కరణలు తీసుకోవాలో అవన్నీ సంస్కరణలు తీసుకొస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరి అభిప్రాయాలు కూడా తెలియజేసినందుకు. సో పూరెస్ట్ ఆఫ్ పూర్ కి అందాలంటే కనుక లబ్ధి చేకూరాలి, వాళ్ళకి లబ్ధి పొందాలంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో గ్లోబలైజేషన్ అలాగే లిబరలైజేషన్లో డిజిన్వెస్ట్మెంట్ తప్పదని అంటున్నారు. కంపెనీలు నష్టాల్లో ఉన్నటువంటి వాటిని అమ్మక తప్పదనేటువంటి పరిస్థితి ఉన్నారు. బట్ ఓవరాల్గా కూడా ఇదంతా కూడా ప్రభుత్వ సొమ్ము కాబట్టి, ప్రభుత్వ ఆస్తులు కాబట్టి కనీసం 1-2 సార్లు ఆలోచించి ఆ ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మిన తర్వాత అయినా ఆ నిధిని పూరెస్ట్ ఆఫ్ పూర్కి చేరుస్తుందా లేదా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు అమ్ముతుంది, ఎన్నిట్లో వాటాలు విక్రయిస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ సెంటర్ స్టేజ్ చూస్తున్నామనండి.